కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. తాము చేపట్టిన సమగ్ర సర్వేపై మాట్లాడే అర్హత బీజేపీ బీఆర్ఎస్లకు లేదని తెలిపారు. సర్వేలో పాల్గొనకుండా దానిపై విమర్శలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లు వర్గీకరణపై మేధావులు అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని కరీంనగర్లో చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కమిటీ సభ్యుడిని ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి, సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము. కాబట్టి ఆ సమాచార సేకరణకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సింగిల్ మెంబర్ ఉంటే బాగుంటుందని ఆశించడం. షమీం అఖ్తర్ రిటైర్డ్ జడ్జి, ఒక శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వం వారి అంగీకారంతో వారు నియమించింది. వారు 199 పేజీల నివేదిక ఇచ్చినారు. 199 పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ముద్దలు ఇచ్చడం. అందులో 59 కులాలకు సంబంధించిన జస్టిఫికేషన్ రాసిండు పేరా వైజ్గా. దాని ప్రకారంగా మేము ఏకసభ్య కమిషన్ ఏ జడ్జి రిటైర్డ్ జడ్జి ఇచ్చిండో దాని లోపల ప్రభుత్వంగా మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలి, ఎవరికి అన్యాయంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేరుకుంటూ మేము పార్టిసిపేట్ చేయాలి. రిప్రజెంటేషన్ డిస్కషన్ అనేటువంటిది ఒక ఫోరం. వెల్కమ్. ఎవరికి ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే మేము సబ్ కమిటీగా కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎటువంటి ప్రభుత్వానికి హిడెన్ ఎజెండా లేదు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే ముందుకు పోవడం జరిగింది. 56% చేయలేదు దాని కొంత, అందుకే చట్టపరమైనటువంటి క్యాప్ ఉంది. ఆ క్యాప్ను ఓవర్కమ్ చేయడానికి రాజకీయ పార్టీలు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి మేము ముందుకు పోవడానికి కొరకు అందుకే మన బీసీ మేధావులు కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని అంశాలు వచ్చినాయి. వాటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని కొడంగల్ సెగ్మెంట్ కోర్స్